టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్తావా నన్ను డిసైడ్ చేయమంటావా? ఎనీ టైం ఎనీ ప్లేస్ చర్చించుకుందామా అంటూ బీఆర్ఎస్ సూపర్ లీడర్ కేటీఆర్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య డైలాగ్ ఫైట్ మరో లెవెల్కి వెళ్ళింది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలు పడ్డట్టు అయింది ఆయన పని. లాస్ట్ టైం ఏమైంది, 18లో అసెంబ్లీ కోడిపోయింది కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంటులో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తంతె గారెల బుట్టలు పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు. కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మనం లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచి, అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటుంది. అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ ఇచ్చిండు. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. మేము కేసీఆర్నే ఓడించాము ఒక దగ్గర, కామారెడ్డిలో, అది గుర్తుపెట్టుకోలేదు. ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్నే భారతీయ జనతా పార్టీ ఓడించింది.